సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అల్లూరు జిల్లాలో ఫ్రీ జోన్ అంశం అగ్గిరాజేసింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ప్రతిపాదనపై ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నెల 12న మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో అడవి బిడ్డల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతకు మారుపేరు. అరకు, లంబసింగి, పాడేరు లాంటి ప్రాంతాలకు వేల సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. అయితే సందర్శకుల సంఖ్య పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగటం లేదు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇక ఈ పరిస్థితులు మారాలంటే ప్రైవేట్ భాగస్వామ్యం అనివార్యమన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆదివాసీ ప్రాంతాల్లో 170 యాక్ట్లో మార్పులకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే మంచిదని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఇప్పుడు మనం అంతే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, సినిమా హాలో ఏది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఆదివాసీలకు రక్షణ కవచంగా ఉన్న 170పై స్పీకర్ అయ్యన్న పాత్రుడి సూచనలు వివాదానికి కారణమయ్యాయి. స్పీకర్ ఉద్దేశం ఏదైనా ఆయన వ్యాఖ్యల వెనుక టీడీపీ హిడెన్ ఎజెండా ఉందంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పర్యాటక అభివృద్ధి పేరుతో అరకు వ్యాలీని ఫ్రీ జోన్గా మార్చే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. గిరిజన ఆర్థిక వ్యవస్థ బాగుపడే విధంగా చట్టాలు సవరణ చేయండి, కానీ 170 చట్టం జోలికి వెళ్తే ఆదివాసీ బిడ్డల యొక్క ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరించే పరిస్థితి అయితే వస్తుంది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యన్న వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంది. గిరిజనుల హక్కులకు నష్టం చేకూర్చే ఎలాంటి చర్యలనైనా తిప్పికొట్టాలని క్యాడర్కు నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే అరకు చలి ఉత్సవం బహిష్కరించారు ఎమ్మెల్యేలు. అయ్యన్న వ్యాఖ్యలు ఆదివాసీ ప్రాంతంలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో ఈ నెల 12న ఏజెన్సీ బంద్కు గిరిజన సంఘాలు పిలుపు